చాలా సందర్భాలలో దేవుని సేవకులు కానీ లేదా దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి క్రైస్తవులు కానీ ఈ చిన్న విషయమే కదా, ఇది పాపం అవుతుందా, ఇవి పాపాలు అవుతాయా, దీన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడా, ఇది తప్ప అనేది చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇవి దేవుని ఎదుట దేవుని దృష్టిలో అవి ఘోరమైన పాపములుగా పరిగణించబడతాయి. అవేంటన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచించేద్దాం ప్రియులరా. దయచేసి చివరి వరకు ఈ వీడియోను చూసి వీక్షించవలసిందిగా, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియులరా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు తన వాక్యంలో ఇలా చెబుతున్నాడు, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది విశేషముగా విశ్వాసగృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని బైబిల్ చెబుతుంది ప్రియులరా. అంటే మనకు సాధ్యమైనంత మట్టుకు ఎంత సమయం దొరికితే అంత అందరి ఎడలను, మరి విశేషంగా విశ్వాస గృహము అనగా పరిశుద్ధులు, క్రీస్తు సంఘము అనబడినటువంటి దేవుని పిల్లలు, విశ్వాస గృహములో చేరిన వారి ఎడల మనం మేలు చేయాలి అని దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు ప్రియులరా. అంటే మేలు చేయడం అంటే ఏంటి? సత్క్రియలు చేయడము అని. సత్క్రియలను చెయ్యాలి అని దేవుడు ముందుగా మన కోసం మనం ఏం చెయ్యాలో దాన్ని ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నామని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీదకి మనం ప్రవేశించక మునిపే, ఈ భూమి మీదకి వచ్చినాక, ఈ భూమి మీదకి ప్రవేశించాక మనము అందరి ఎడల మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి అని దేవుడు ముందుగా డిజైన్ చేశాడు మన జీవితాల పట్ల కొన్ని సత్క్రియలను. అలాగే ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనం చదివితే ప్రియులరా, అక్కడ కయ్యూను అనే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీవు సత్క్రియలను చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. కాబట్టి మన జీవితాల్లో పాపము పొంచి ఉండడానికి గల కారణం ఏంటంటే మనము సత్క్రియలు చేయకపోవడము. మరి సత్క్రియలు చేయమని దేవుడు చెప్తున్నాడు, మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకు మేలు చేయడం అనేది చేతరాక లేదా తెలిసి ఇలా చేయాలి, మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనకు ఇది మేలు, ఇది కీడు అని దేవుడు తెలియజేశాడు. కానీ మేలు చెయ్యాలి అని తెలిసి కూడా మనం మేలు చేయలేకపోవడం అనేది అది చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ అది పాపం. ఇందులో ఏవేవి వస్తాయి అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలి అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు లేఖనాల ద్వారా. మరి సువార్తని ప్రకటించాల్సిన మనము సువార్తని అలక్ష్యం చేసినట్లయితే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఇంకేమేమి ఉంది సత్క్రియలు, మేలు అంటే, ఇతరులకి అనగా సాధ్యమైనంత మట్టుకు మనం విశ్వాస గృహంలో చేరిన వారు అనగా సంఘములో ఉన్నవాళ్ళు, స్థానిక సంఘములో ఉన్నవాళ్ళు, నిరుపేదలు కావచ్చు, అలాగే మన సహోదరులు కావచ్చు. ఉదాహరణకి యోహాను పత్రికలో దేవుడు తన వాక్యంలో ఇలా చెబుతున్నాడు ప్రియులారా, తన సహోదరుడు లేమి కలిగి ఉండుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపిన వాని ఎడల దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అని. చాలామంది తమ కన్నుల ఎదుట ఈ సహోదరుడు బాధపడుతున్నాడు, ఈ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, ఈ సహోదరుడు లేమిలో ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ మేలు చేయడం అనేది వాళ్ళ మనసుకి ఒప్పదు, వాళ్ళ మనసుకి నచ్చదు. ఎందుకు అంటే ఆ మేలుని చెయ్యడం అనేది దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ వాళ్ళు కఠిన హృదయులుగా మేలు చేయలేకపోతూ ఉంటారు. ఈ రీతిగా సత్క్రియలు చేయడం, విశ్వాసగృహమును చేరిన వారి ఎడల మేలు చేయడం అనేది దేవుడు తన లేఖనాలు చెబుతున్నాడు మేలు చేయమని. మరి వీటిని చేయకపోవడం వలన పాపం కలుగుతుంది. మరి ఇంకా ఆజ్ఞాపించనిది కొన్ని చేస్తున్నారు కొంతమంది. అదేంటన్నది లేవ్యకాండం 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వీళ్ళిద్దరూ కూడా యెహోవా సన్నిధిలో ఆరాధన చేయడానికి 10వ అధ్యాయము 1వ వచనంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దుప్పర్తులను చేతపట్టుకొని అందులో నిప్పులుంచి, అక్కడ యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని అని చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఆ ధూపము వేయడానికి సిద్ధపడ్డారు, కానీ యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అందులో కలపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ స్పాట్గా వెంటనే వాళ్ళు మరణించడం జరిగింది ప్రియులారా.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు చెప్పంది కదా, దేవుడు చెప్పలేదు కదా మనం దీన్ని చేద్దాం, దేవుడు చెప్పాడు కదా దీన్ని అలక్ష్యం చేద్దాం అనేది మన దృష్టిలో చాలా చాలా చిన్న విషయాలు కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి పాపాలుగా పరిగణించబడతాయి. ఎందుకు అంటే పాపము అంటే ఏంటి అంటే మేలైనది చేయని ఎరిగి అలాగ చేయకపోతే పాపం కలుగుతుంది. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు మేలు చేయమని, దేవుడు సత్క్రియలు చేయమని, దేవుని నామ మహిమార్థమై సువార్తను ప్రకటించమని. కానీ మనం మేలు చేయడం ఆపేస్తే ఖచ్చితంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము. అయితే దేవుడు కొన్ని ఆజ్ఞలను ఆజ్ఞాపించాడు, ఇవి చెయ్యి అన్నాడు. అయితే దేవుడు చెప్పని వాటిని చేయడం అనేది పాపం కలుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పే. కాబట్టి మన దృష్టిలో తేలిగ్గా కనబడచ్చు, దేవుని దృష్టిలో మాత్రం ఘోరమైన పాపములుగా పరిగణించబడతాయి ప్రియులారా. మరి ఈ పాపమును గూర్చి మరి ఇంకా అనేక విషయాలను మనం ముందు ఆలోచన చేద్దాం. దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించిన కొలది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.